ఈరోజు నేను చెప్పబోయేది మా ఫాదర్ స్టోరీ. అంటే చాలామందికి తెలుసు, మా బెస్త వాళ్ళకు. ఆ చెన్నైలో ఉన్న వాళ్ళైనా, బాంబేలో అక్కడక్కడ ఉన్నారు మా బెస్త వాళ్ళంతా. చాలామంది తెలుసు అన్నమాట మా ఫాదర్ స్టోరీ. మా మదర్ స్టోరీ నాకు తెలిసి చాలామందికి తెలియదు మా వాళ్ళకు. మా మదర్ వచ్చేసి యాకత్పుర, ఓల్డ్ సిటీ, అక్కడ పుట్టిన ఆమె. విలేజ్లో పుట్టిన ఆమె కాదు మా మదర్. 8 years అయ్యి 9 years మీద మా ఫాదర్కి పెళ్లి చేసినారు. స్టోరీ మా మదర్ స్వయంగా చెప్పిన ఇదే ఉంది స్టోరీ. మా మదర్ వాళ్ళ ఫాదర్కు కూడా 2 భార్యలు అనమాట. మొదటి భార్యకు 3 బిడ్డలు అయితే ఈమె చిన్న బిడ్డ. మా అమ్మ తల్లి ప్రేమనే పొందలేదు, ఈమె చిన్నప్పుడే చనిపోయిందంట. అయితే వాళ్ళ ఫాదర్ ఎవరు అంటే లాస్ట్ నవాబుకు స్పెషల్ కుక్ శంకరయ్య. ఇది ప్రత్యేక దీనికి సాక్ష్యంగా ఉండాలంటే చెప్పాలంటే లక్ష్మీబాయి వీళ్ళంతా ఉన్నారట. రెండో భార్యకు పుట్టిన ఫస్ట్ కొడుకు భార్య అనమాట లక్ష్మీబాయి. మా అత్త, మా రెండో తమ్ముడు నాకన్నా వెనుకోని పెళ్లి చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. సో ఈమెది మా మదర్ అట్లా అయిపోయి ఇక చాలామంది తెలియదు ఇది. రైట్, మేమంతా ఉన్నాము. పుట్టిందంతా మెడ్రాస్లో. మేము 5 మంది అన్నదమ్ములం. మా ఫాదర్కి కూడా, మా అత్తకు కూడా తల్లిదండ్రులు ప్రేమ వాళ్ళకు దొరకలే, చిన్నప్పుడే చనిపోయారు. వీళ్ళిద్దరూ తల్లి ప్రేమ పొందనోళ్ళు. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకొని మా 5 మంది అన్నదమ్ములు చెన్నైలో మమ్మల్ని పెంచారు. ఇప్పుడు మా ఇద్దరు నాకన్నా పెద్ద ఆయన మా హరికృష్ణ బ్రదర్ చనిపోయారు. అందరికన్నా చిన్న రాజశేఖర్ చనిపోయారు. 3 ఉన్నాం. ఈ కొన్ని ఉన్నాయి మా అంతా. ఓకే, ఇదంతా దీంట్లో తీసుకోవాలని మా మదర్ ఎస్టీమ్ బట్టి మాట్లాడుతున్నాను నేను. మా మదర్ కూడా చెన్నైలోనే నేషనల్ ఇన్సూరెన్స్లో పని చేసుకుంటా, స్వీపర్ పని, సెంట్రల్ గవర్నమెంట్ జాబు. మా ఫాదర్ది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, మదర్ది కూడా ఇన్సూరెన్స్, ఇది కూడా నేషనల్ ఇన్సూరెన్స్ చేసుకుంటా ఆమె నేషనల్ ఇన్సూరెన్స్లో రిటైర్ అయ్యింది. 2 ఇన్సూరెన్స్, లక్ష్మీ నరసింహ, 2 పేరు కూడా.